చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. హైదరాబాద్లో కూడా ఉంది, బెంగళూరు సైడ్ అంతా ఉండే కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు మహిళలకు మా కోసం ఆలోచించి ఇవన్నీ చేయటం కూడా చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాం మేము అందరము. ఎందుకంటే మహిళలు చాలామంది ఛార్జెస్ పెట్టుకోకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. లేట్ అయినా పర్వాలేదండి, లేట్ అయినా అన్ని ఎంటెంటే చేయాలన్న ఆలోచన లేదు. అందులోని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రావటం మాకు మంచిగా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రాయటం కూడా మాకు ఆనందంగా ఉంది. లేట్ అయినా పర్వాలేదు, లేట్ అయినా కూడా మంచిగానే ఆయన అన్నీ చెప్పినవన్నీ ఆచరిస్తున్నారు కాబట్టి మాకు అంత బాధ ఏం అనిపించట్లేదు మాకు. ఎందుకంటే ఆయన చేసేది ఒకటి నిదానంగా ఆలోచించి తూచి అడుగు వేసి మాకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు మహిళలకి. మాకు చాలా ఆనందంగా ఉందండి. తెలంగాణలో ఈ పథకం ఫెయిల్ అయిపోయింది, ఆంధ్రాలో కూడా ఫెయిల్ అయిపోయింది అంటే కూడా వైసీపీ అంటున్నారు. అవన్నీ ఎన్నో రూమర్స్ వస్తాయండి, అవన్నీ మనకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లేదా మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు అన్నారని మనం బాధపడి వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. రాజకీయంగా ఉన్నప్పుడు జనాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు అడిగేమి లేవండి. చంద్రబాబు నాయుడు గారు అదే చూసి చేస్తున్నారండి, అదే భావంతోనే ఉన్నారు ఆయన. వాళ్ళు మాట్లాడారని ఆయన మానరు కదా. ఆయన వాళ్ళు ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడి పట్టించుకుంటే ఆయన మళ్ళీ ఇట్లా గెలిచి చేయటం మా అందరికి మహిళలకి అట్లా చేస్తున్నారు కాబట్టి మేము అది ఆలోచించాలి. కానీ మిగతా విషయాలు మేము పట్టించుకోకూడదండి. జూన్ 15 పిల్లలకి తల్లి కొందరం ఒకటి, అలాగే ఒంటరి మహిళలకు వితాంతులకు 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్ ఎలా చాలా బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఈ దేశంలో ప్రజలందరూ ఆయన ఒక మహిళలందరూ తల్లిగాను అక్కగాను చెల్లెలుగా భావించి మా అందరికీ ఈ ఇంట్లో సమస్యలు ఎన్నున్నా కూడా మాకు ఒక నాయకుడు వచ్చి మాకు ఇలా చేస్తున్నారంటే మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో మేము ఎన్నో సమస్యలతో ఉంటాము, మాకు అవన్నీ పట్టించుకుని బాగలేదు. ఒక దేశ నాయకుడు మహిళల గురించి ఆలోచించి ఒక తల్లిగా అక్కగా మాకు ఏం చేయాలని ఆయన ఆలోచించి మా అందరికీ చేస్తున్నాడు. దానికోసం మేము ఆనందపడాలి. కానీ మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన చేసే పనులకైనా చాలా పెద్ద సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలు అంటే ఎంతో ఇదిగా చేస్తున్నారు. ఎవరైనా కుటుంబాలు బాధపడతా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి చంద్రబాబు నాయుడు అయినా ఆయన ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు మాట చాలా ఆనందంగా ఉందండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అవును ఏమన్నా నాకు అనవసరం అనిపిస్తా ఉంది. ఎందుకు అనవసరంగా అన్ని డబ్బులు వేస్ట్. దానికన్నా పిల్లలు చదువుకుంటే మంచి కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు వెళ్ళకుండా గవర్నమెంట్కి మంచిగా చెప్తే మంచిగా చదువుకుంటారు కదా పిల్లలు. నేను ఆఫీసులో అన్నీ పెట్టండి, జాబులు ఇవ్వండి, అంతేగాని ఇవన్నీ పెట్టుకుని వేస్ట్ కదా డబ్బు అంతా. బస్సులు అంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. ఏముంది అటు ఇటు తిరుగుతారు, షాపింగ్లని ఆడవాడికి పనులు ఇంట్లో కూర్చొని వెళ్తూ ఉంటారు ఫ్రీ బస్ అన్న సరికల్లా. అదే నన్ను అడిగితే అనవసరం అనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది మహిళలు మేము ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి ఎందుకు వెళ్ళేది షాపింగ్ కింద మార్కెట్ తప్ప ఇంకేముంది. అందరూ ట్యాక్స్ అన్నీ కట్టించుకోవాలి మొత్తం. ఏదైనా ట్యాక్స్ కట్టించుకుని మంచిగా చూడు, మంచి స్కూల్స్ పెట్టండి పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్స్ పెడితే మంచిగా చదువుకుంటారు ఆడపిల్లలు ఎవరైనా కూడా. ఇది పెట్టి అనవసరం తిరుగుతారు ఆడపిల్లలు ఇంట్లో ఉండరు. ఇంకా ఫ్రీ బస్ అంటే టికెట్ ఉండని చెప్పేసి వెళ్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ షాపింగ్లు సినిమాలని గుళ్ళప్పుడు తిరుగుతూ ఉంటారు. పెడతారంటే పెడతారు చెప్తున్నారు, కానీ ఆగస్టులో అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. నాకైతే అనవసరం అనిపిస్తూ ఉంది. తిడతారేమో తిట్టుకుంటారేమో కానీ వేస్ట్ ఇది. మరి ఇదే ప్రభుత్వం తెలంగాణలో పెట్టి ఇప్పుడు కొట్టుకుంటున్నారు. జుట్లు పీక్కొని ఆడవాళ్ళు లాస్ట్ చేయడానికి గొడవలు అయిపోతున్నాయి. ఆయన పెట్టి చాలా ఇచ్చేసాడు. ఆయన ఓట్ల కోసం అట్లా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కుతున్నారు, అందరికీ ఏం బస్సులు ఖాళీ ఉండవు. మగవాళ్ళు ఎక్కనివ్వరు, ఆడవాళ్ళు లేక పోట్లాడుకోవడం కొట్టుకోవడం చాలా గొడవలు దొరుకుతుంది హైదరాబాద్లో. అయితే చాలా టూ మచ్గా ఉంది. ఆటోలు అందరూ పాపం ఆటోలు పోతే పోయాను వీళ్ళు మరి గొడవ అయిపోయింది. మొత్తం వీళ్ళే గొడవలు చాలా ఇదిగా ఉంది అక్కడ. మరి ఇది పథకం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బందే. మరి వాళ్ళ ఆటో ఎవరు ఎక్కరు కదా. ఫ్రీ బస్ అంటే అది ఎక్కుతారు, ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ అని ఎక్కుతారు కూర్చుంటారు. అంతేగాని ఏం లేదు. వాటికన్నా శుభ్రంగా మంచి కాలేజీలు పెట్టండి, మంచి టీచర్లు పెట్టి మంచిగా చదువు చెప్పించండి పిల్లలకి, ఆడపిల్లలకు మగ పిల్లలకి కూడా. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా డబ్బు కట్టి ఇందులో మంచిగా చేస్తారు, ఫ్రీగా చదువుకుంటారు పిల్లలు, పైకి వస్తారు, మంచి ఆఫీసులు పెట్టుకోవచ్చు. నా ఉద్దేశంతో అనవసరం అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు వచ్చే నెల 12 కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. అవును. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, మహిళలకు ఒంటరి మహిళలకు వితాంతులకి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. ఏం చెప్తారు? అదేం మరి ఆయన అది ఇస్తుంది, దాని గురించి నేను చెప్పలేదు. మాకంటూ ఏమీ అక్కర్లేదు. ఏదో మా శుభ్రంగా ఏదో వచ్చింది కూడా చేసుకుంటాం, అంతేగాని కష్టపడతాము సంపాదించుకుంటాం. అంతేగాని అవన్నీ ఉన్నాయి ఓట్ల కోసం తప్ప ఏం లేదు నన్ను అడిగితే.
అదేమన్నా ఫ్రీగా అలవాటు అయిపోయారు జనాలు. ఫ్రీ డబ్బులు, ఫ్రీ సీట్లు అని చెప్పేసి అంత ఫ్రీ అయిపోయింది అంతా అన్ని చోట్ల కూడా. విస్తాలు పెట్టేసుకుని జనాలు ఎదురు చూస్తున్నారు కదా, ఎవరు కష్టపడతారు, పనులు చేయట్లా. అసలు ఎవరు పనులు లేరు, వర్కర్స్ రారు, ఏమీ లేదు. ఇక ఫ్రీగా వస్తుందిగా తీసుకుంటారు, తిరుగుతున్నారు. ఇక అంతే. అదే ఏమి లేకుండా కష్టపడి పని చేసుకుంటారు, శుభ్రంగా చేస్తారు. అదే చంద్రబాబు గారు ఇష్టం, మా వాళ్ళు ఏం చేస్తారు. నమస్తే అండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి. ఉచిత బస్సు ప్రయాణం అంటే సాదాసీదా వాళ్ళకి బాగానే ఉంటుంది, మధ్యతరగతి కుటుంబాలకి బాగుంటుంది, సద్వినియోగం చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి. ఆ విషయం అంటే వాళ్ళు ఉచిత బస్సు ఇచ్చారు కదా అని చెప్పి అన్నిటికీ మనం ఉపయోగించుకోకూడదు. మన పని ఏంటే మనం చూసుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలకి ఒక 1500, 2000 కలిసి వచ్చినట్టే బస్ ప్రయాణం. అది కొంతమంది ఏమంటున్నారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మగవారికి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలన్నా కానీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. మగవారికి ఇబ్బంది అయిపోతుంది అని అంటే అండి, మనం ప్రయాణం చేసేది ఎదట వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా ఉండాలండి. ఇబ్బంది కలిగించేలాగా ఏది ఉండకూడదు. అది మన మైండ్ సెట్కి వదిలేసుకోవాలి. మనం ప్రయాణం చేస్తున్నామంటే మన చుట్టుపక్కల 10 మంది ఉంటారని మనం గమనించుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు కదా ఉండేది. మరి ఇప్పుడు మహిళలకి ఇలా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అంటారా? ఆటో వాళ్ళకంటే ఉచిత బస్సు అని అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఆటోకి ఇచ్చే డబ్బులు బస్సుకి ఇస్తాము అని అనుకుంటారు. అదే ఉచిత బస్సు అంటే ఆటో వాళ్ళ మీద ఈ ప్రభావం ఎంతో కొంత పడిద్దండి, పడకుండా మాత్రం ఉండదు. ఇదే పథకం సంబంధించి కూడా తెలంగాణలో కూడా పెట్టారు, అయితే అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఆంధ్రాలో కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు మీరేమంటారు? ఫెయిల్ అవటం అంటే అక్కడ బాగానే వినియోగించుకుంటున్నారు కదండి. ఫెయిల్ అయిందని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకు అది బాగుంది, మనకి ఇక్కడ పెడితే మనకు పెట్టిన తర్వాత కదా అది ఫెయిల్ అయిందా రిజల్ట్ తెలిసేది. ఇప్పుడు జూన్ 12 కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, వితాంతులకి, ఒంటరి మహిళలకి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు వదిలేరండి ఆల్రెడీ. ఎలా అనిపిస్తుంది? అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి, మనం పెన్షన్ దారు కాదు కదా. ఎలా ఉంది సంవత్సరం పరిపాలన, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఎలా అనిపిస్తుంది? ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఏమి ఇంతవరకు చెప్పలేదుగా మనకి. వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఇస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏమో ఎట్టుంటుందో. అంటే మహిళలు మొత్తం కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు ఖర్చు లేకుండా అని చెప్పేసి అంటున్నమాట. చెప్పినా ఒకరు కలబడుకోవటమే ఆ బస్సులు, ఫ్రీ బస్సు అంటే ఇబ్బంది అని అంటారా? ఇబ్బంది. మరి కొంతమంది మేము డబ్బులు లేకుండా ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ మరి కలబడుకోవటమేగా సీట్లు. ఆధార్ కార్డు మీకు వెళ్తే కలబడుకోవటమే. దీనివల్ల మరి ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది? ఆటో వాళ్ళకి ఇబ్బంది. ఎలా ఉంది, ఎలా అనిపించింది ఈ సంవత్సరం పరిపాలన? ఇప్పుడు అట్టా చికాకునే ఉంది. పథకాల విషయం ఏ పథకాలు మనకి ఇంతవరకు ఏ పథకం పెట్టలే, సంవత్సరం అయింది. వచ్చే నెల జూన్ 12 సంవత్సరం అవుతుంది. అయితే తల్లికి వందనం ఇస్తామంటున్నారు, అదే రోజున ఒంటరి మహిళలకు, వితంతువులకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు. మాకు బాగానే ఉంటుంది, అట్టిస్తే బాగానే ఉంటుంది. ఎలా ఉంది ఈ సంవత్సరం పరిపాలన? బాగానే అట్టా బాగా చెప్పి నెరవేర్చలేదుగా, చెప్పలేదుగా మనకి. అంటే కొంచెం టైం పడుతుంది. మహిళలకు మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, కానీ ఛార్జీలు తగ్గిస్తే బెస్ట్. ఉచిత బస్సుల కన్నా జనాలు ఎక్కువ తోసుకోవడమే ఇదే అవుతుంది కదా. కొంచెం ఛార్జీలు తగ్గించారనుకోండి, దానివల్ల బెనిఫిటే కదా లేడీస్ కూడా. మరి ఉచితం ఇస్తున్నారు, మాకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అని మహిళలు అంటున్నమాట, మీరేమంటారు? ఏమన్నట్లు అంటే అందరు తోసుకుంటుంటారు కదా సార్, బస్సులు అంటే ఫ్రీగా అన్నారు, కొంతమంది తన్నుకుంటూ ఉంటారు. పర్వాలేదు, దీనివల్ల ఉపయోగమే ఉండొచ్చు. మరి దీనివల్ల ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఆటో వాళ్ళకి ఇబ్బందిగా, మళ్ళీ ఫ్రీ బస్సులో ఆటోలు ఎవరు ఎక్కరు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా. మళ్ళీ అది గవర్నమెంట్ గుర్తించాలి కదా. ఆటో వాళ్ళ మీద భారం పడినట్టేనంటారా? భారం పడినట్టే, నిత్య అవసరాల మీద కూడా భారం పడినట్టే మన మీద. కరెంటు బిల్లులు పెరిగాయి, ఇప్పుడు ఎట్లాగో గ్యాస్ బిల్లు పెరిగింది, 950 అయింది గ్యాస్ బండి. అదే 500 ఇచ్చేస్తే బాగుండేదిగా గ్యాస్ కూడా. మహిళలకు మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా, మరి గ్యాస్ బండి ఇస్తున్నారు కదా. అవునండి, ఎలా అనిపిస్తుంది? దీపం పథకం కింద బాగానే ఉంది సార్. ఆ పథకం కింద అనేది 3 బండ్లు అనేది ఎప్పుడు ఇచ్చేది కదా, దానికన్నా 500 పెట్టారనుకోండి దీపం పథకం కిందది. అది బెస్ట్ కదా గ్యాస్ది, మనకి ఏ గోలా ఉండదు, మన బ్యాంక్ వెళ్ళాలి అట్లా కాకుండా. అది ఇంకేలేదు. మరి జూన్ 12కి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇస్తామంటారు, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, పిల్లల చదువుల విషయంలో కాబట్టి. నమస్తే అండి.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెప్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది బాగాలేదు, బాధ కలుగుతుందండి నాకైతే మాత్రం. ఉచిత బస్సు అంటే ఇప్పుడు 100 మంది 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత ఇబ్బంది ఉంటుంది? గాలి అందదు, సీట్లు ఉండవు, చంటి పిల్లల్ని వేసుకుని ఇప్పుడు మీరు చంటి పిల్లల్ని వేసుకెళ్తున్నాం, అప్పుడు ఇబ్బందే కదా. అదంతా బాధ ఎందుకు? 20 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేయాలి, 100 రూపాయల టికెట్కి 70, 50, 60 అలా పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది మహిళలు మేము ఉచితంగా వెళ్ళి ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తిరిగి. అది అనవసరం అండి. ఇప్పుడు చెప్పే కదండి 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత నష్టము? సీట్లు లేక పసిపిల్ల గాలి, ఇప్పుడు నలుగురికి అందే గాలి 10 మందికి అందాలంటే ఎలా ఉంటుంది? ఆక్సిజన్ సరిపోతుందో చాలదు, సీట్లు ఉండవు, వేడి. ఇప్పుడు నాలాంటి నిలబడలేదు, నా కూర్చున్న సీట్ ఇవ్వరు. నువ్వు వచ్చి చుట్టూ తెలంగాణలో ఎంత అయింది గొడవ, అలాగే ఇది ఇక్కడ కూడా. మరి ఇది ఈ పథకంలో వల్ల ఆటో వాళ్ళ మీద మరి ఏమైనా పారంపర్య అవకాశం? ఆటో వాళ్ళు నష్టపోతారు కదండి. ఇప్పుడు ఇలా ఉండేసరికి ఆటో వాళ్ళు రూపాయి వచ్చి వాళ్ళు బతుకుతున్నారు, ఆర్టీసీ రూపాయి వచ్చి వాళ్ళు బాగానే ఉంటున్నారు నష్టం కాకుండా. ఇప్పుడు మీరు ఉచిత బస్సు పెట్టేసరికి ఆర్టీసీ కూడా లాభం ఉండదు, చాలా నష్టపడేది. ఆటో వాళ్ళు కూడా చాలా నష్టం అవుతుంది, భార్య బిడ్డ పోషించుకోవాలి. అదే ఎందుకులే, హామీలు బాగానే ఉన్నాయి, అమలు చేసుకోవడంలో ఈ ఉచిత బస్సు అంటే చాలా బాధగా ఉందండి. అది ఇటు ఆర్టీసీ చాలా నష్టపోతుంది, మన ఆర్టీసీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, చాలా నష్టపోతుంది. మరి ఇప్పుడు జూన్ 12కి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అవునండి, అదే రోజున పిల్లలకి తల్లికి వందనము అది ఇవ్వాలి కదా. తల్లికి వందనం అంటే ఇప్పుడు ఈ మధ్య ఉన్నాం, ఆ స్కూల్ ఫీజుకు బుక్స్ ఫీజుకు అది పర్వాలేదు. తల్లికి వందనం అని ఈ గృహిణులకు 1500 నెలకు ఇస్తామని ఏమన్నారు, అది పర్వాలేదు. ఇవన్నీ ఇచ్చుకున్నాక ఆర్టీసీ బస్సు ఉచితం అంటే ఎంత నష్టమవుతుందండి గవర్నమెంట్కి? అది నాకే నచ్చలేదండి. గ్యాస్ని కూడా తగ్గిస్తే అతని మీద అభిమానం ఇంకా పెరుగుద్దండి. ఇప్పుడు తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ని రేటు తగ్గిస్తే మాత్రం అభిమానంతో మళ్ళీ 10 తరాలైనా ఆయన ఉంటారు.